సాయిరామ్. ఈరోజు సాయిబాబా పారాయణంలోని పండరీ ప్లీడర్ ఎవరు, అన్నా చించినికరు, మావిషీల్ భాయ్ ఎవరు, వీటి గురించి తెలుసుకుందాము. మొట్టమొదటగా పండరీ ప్లీడర్. ఒకసారి పండరీపురం నుంచి ఒక ప్లీడరు బాబా దర్శనానికి వచ్చి వారికి నమస్కరించి అడగకుండానే దక్షిణ ఇచ్చి ఒక పక్కగా కూర్చున్నాడు. బాబా అతని వైపు ముఖం త్రిప్పి, ఈ జనాలంతా టక్కరి వాళ్ళు పాదాల మీద పడతారు, దక్షిణ ఇస్తారు, కానీ చాటుగా నిందిస్తారు. ఇది ఎంత చిత్రమో కదా అని అన్నారు. ఇది విన్న భక్తులు ఎవరికీ దానిలోని అంతరార్థం తెలియలేదు. కానీ ప్లీడర్కు మాత్రం అర్థమైంది. కానీ అతను అక్కడ ఏమీ మాట్లాడకుండా వాడాకు తిరిగి వచ్చేశాడు. తర్వాత కాకాసాహెబ్ దీక్షిత్తో బాబా అన్న మాటలు తనను ఉద్దేశించి అన్నవేనని, అవన్నీ నిజాలేనని చెప్పాడు. దీనివల్ల తను ఎవరిని నిందించకూడదని అర్థమవుతుందని చెప్పాడు. ఏం జరిగిందని కాకాసాహెబ్ అడగగా, పండరీపురం సబ్ జడ్జి తీవ్రమైన జబ్బుతో బాధపడుతూ మందులేవి వాడకుండా తన ఆరోగ్యం షిరిడీలోనే బాగుపడుతుందనే నమ్మకంతో షిరిడీలోనే ఉండసాగాడు. ఈ విషయం మీద ప్లీడర్ల విశ్రాంతి గదిలో చర్చ జరిగింది. మందులేవి తీసుకోకుండా బాబా దగ్గర కూర్చుంటే శరీర బాధలు తీరిపోవడం ఏమిటి? సబ్ జడ్జి లాంటి బాధ్యత గల పదవిలో ఉన్నవాడు ఇలా చేయడం ఎంతవరకు సమంజసమని సబ్ జడ్జినే కాక బాబాను కూడా నిందించారు. వాళ్ళతో ఈ ప్లీడర్ కూడా ఉన్నాడు. బాబా ఇప్పుడు నేను చేసింది సమంజసం కాదని నిరూపించారు. ఇది నాకు దూషణ కాదు, ఆశీర్వాదమే. నేను ఎవరిని నిందించరాదని, ఎవరి విషయంలోనూ జోక్యం కలగజేసుకోరాదని బాబా తనకు ఉపదేశం చేశారని చెప్పాడు. షిర్డీ దర్శనం వలన తాను చాలా నేర్చుకున్నానని, తాను చాలా మేలు పొందానని. పండరీపురం షిరిడీకి 300 మైళ్ళ దూరంలో ఉంది. కానీ ప్లీడర్ల విశ్రాంతి గదిలో జరిగిన సంభాషణ మొత్తం వారి సమక్షంలో జరిగినంత ఖచ్చితంగా చెప్పగలిగారు. బాబా సర్వం చూడగలిగారు. వారికి తెలియని రహస్యం ఏమీ లేదు. బాబా దృష్టి నుంచి తప్పించుకోవడానికి వీలు లేదు. ఈ విధంగా బాబా అతని దుర్గుణాలను పోగొట్టి అతన్ని సన్మార్గంలో పెట్టారు. ఒకే ఒక్క మాటలో ప్లీడర్లు మొత్తం బాబా భావాన్ని అర్థం చేసుకుని దానిలోని నీతిని గ్రహించి ఆచరించాడు. అది బాబా యొక్క సర్వజ్ఞతను చెప్పడమే కాకుండా బాబా కనీసం అంత సూటిగా కూడా అతని తప్పును ఎత్తి చూపించకపోయినా బాబా వాక్కుకున్న శక్తి వలన అతను నిజాన్ని గ్రహించగలిగాడు. తన తప్పును దిద్దుకోవడమే కాక ఇక జీవితంలో తాను ఎవ్వరినీ నిందించకూడదు అన్న సత్యాన్ని తెలుసుకొని ఆచరించాలని స్థిర నిర్ణయానికి వచ్చాడు. ఆ రకంగా బాబా ఈ కథలో పండరీ ప్లీడర్కు హితవు చెప్పడమే కాక మనమందరము కూడా ఎల్లప్పుడూ ఎవ్వరినీ నిందించరాదని బోధించాలని గ్రహించగలగాలి. అన్నా చించినికర్. బాబా మన ప్రవర్తనలోనే మార్పులను గురించి పైకథలో చెప్పినట్లు ఒక్కొక్కసారి కఠినంగా పలికినప్పటికీ ఒక్కొక్కసారి చాలా సున్నితమైన హాస్యంతో వివరించేవారు అన్నా చించినికర్. ఇతను ముక్కుసూటిగా మాట్లాడేవాడు. పైకి కఠినంగా మాట్లాడుతున్నట్లు కనిపించినా ఎవ్వరిని లక్ష్య పెట్టేవాడు కాదు. కానీ మంచి హృదయం ఉన్నవాడు. బాబా అందుకే అతనిని ప్రేమిస్తూ ఉండేవారు. ఒకసారి మసీదులో ఇతను బాబా ఎడమ చేతిని మాలిష్ చేస్తున్నాడు. ఒక ముసలి వితంతువు మావిషీ భాయ్ బాబా కుడివైపున కూర్చుకొని బాబా వీపును, నడుమును తన 2 చేతులతో నొక్కుతుంది. ఆమెను బాబా అమ్మా అని పిలిచేవారు. ఈమెది చాలా స్వచ్ఛమైన మనస్సు. ఈమె బాబాకి సేవ చేసేటప్పుడు బాబా వీపు, కడుపు కలిసిపోయేంత తీవ్రంగా చేస్తుంది. అలా చేసేటప్పుడు ఆమె ముఖం పైకి కిందకి అవుతుంది. అలా చేయడము ఎడమ వైపు కూర్చొని బాబా సేవ చేస్తున్న అన్నా మొహానికి అతి దగ్గరగా ఈమె ముఖం వెళ్ళింది. స్వచ్ఛమైన మనసు, సహజమైన హాస్యం ఉన్న ఈమె, ఓహో ఈ అన్నా చెడ్డవాడు, నన్ను ముద్దు పెట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు, ఇంత ముసలివాడైనప్పటికీ నన్ను ముద్దు పెట్టుకోవాలనుకోవడానికి సిగ్గులేదా అంది. అతను బాబా సేవలో నిమగ్నమయ్యి తన పని తాను చేసుకుంటున్నప్పుడు అన్నాకు విపరీతమైన కోపం వచ్చేసింది. అసలే ముక్కుసూటిగా ఉన్నదున్నట్లు మాట్లాడే స్వభావం కలవాడు కావటం వల్ల అతను నేను ముసలివాణ్ణి, దుర్మార్గుణ్ణి అంటున్నావు, నేనెంత వెర్రివాడినా నువ్వే కలహానికి కాలు తువ్వుతున్నావు అన్నాడు. అక్కడున్న వాళ్ళందరూ ఈ ముసలి వాళ్ళ కలహాన్ని చూసి నవ్వుకుంటున్నారు. బాబాకు ఇద్దరూ సమానమే, ఇద్దరిని సమానంగానే ప్రేమిస్తారు. కాబట్టి వాళ్ళిద్దరినీ ఓదార్చాలని అనుకున్న బాబా నేర్పుగా, ఓ అన్నా, ఎందుకు అనవసరంగా గోల చేస్తున్నావు? తల్లిని ముద్దు పెట్టుకుంటే దానిలో తప్పేముంది అన్నారు. ఎంత చక్కగా బాబా ఇద్దరిని నీతితో కూడిన సందేశంతో సమాధానపరిచారో చూడండి.
మన మనసులో కూడా వేరే భావం రాకుండా తల్లితో పోల్చి జాగ్రత్త పరిచారు. మావిషీభాయి బాబా తన భక్తులు వారి వారి ఇష్టానుసారం సేవ చేసుకోవడానికి అనుమతిస్తుండేవారు. ఇందులో ఇంకొకరు జోక్యం చేసుకోవడాన్ని సహించేవారు కారు. మావిషీభాయ్ అనే భక్తురాలు బాబా పొత్తి కడుపును తోముతుంది. ఆమె ఈ పనిని చాలా వేగంగా గట్టిగా చేస్తుంది. ఆమె ప్రయోగించే బలం చూస్తున్న వేరే భక్తులకు చాలా ఆతృత కలిగింది. చూసి వాళ్ళు ఆమెను మెల్లగా తోమమని, బాబా కడుపులోని నరాలు ప్రేగులు తెగిపోతాయేమోనని అన్నారు. వాళ్ళు ఇలా అనగానే బాబా వెంటనే కోపంతో లేచి సటకాను నెలకేసి కొట్టారు. బాబా కళ్ళు కోపంతో ఎర్రిపెక్కిపోయాయి. ఎవరికి కూడా బాబాను చూసే ధైర్యం లేకపోయింది. బాబా సటకాను తీసుకొని 2 చేతులతో పట్టుకొని పొత్తి కడుపులో పుచ్చుకొని రెండవ వైపు స్తంభానికి అంచారు. సటకా మొత్తము కడుపులోకి దూరినట్లు కనిపిస్తుంది. కొద్దిసేపటిలో పొత్తి కడుపు పేలిపోతుందేమోనని అందరూ భయపడ్డారు. వాళ్ళెవ్వరు కూడా మావిషీభాయిని తప్పు పట్టాలనే ఉద్దేశంతో చెప్పలేదు. బాబాకు కష్టం కలగకూడదనే మంచి ఉద్దేశంతో చెప్పినా కూడా బాబా ఊరుకోలేదు. తన భక్తురాలి సేవలో ఇతరుల జోక్యాన్ని సహించలేక బాబా ఇంత కష్టానికి సిద్ధపడ్డారు. భక్తులందరూ బాబా కష్టాన్ని తప్పించుదామనుకుంటే తమ వల్లే బాబా కష్టపడటం చూసి అనవసరంగా బాబాకు కోపం తెప్పించినందుకు బాధపడుతూ ఏమీ చేయలేక నిలబడిపోయారు. కొంతసేపటికి బాబా కోపం తగ్గి వచ్చి గద్దె మీద కూర్చున్నారు. అప్పటి నుంచి భక్తులు తమ ఇష్టానుసారం సేవ చేసుకునేటప్పుడు ఇతరులు జోక్యం చేసుకోకూడదనే నీతిని అందరూ నేర్చుకున్నారు. ఎందుకంటే ఎవరు ఏ మనస్సుతో సేవ చేస్తారో అది వాళ్లకు బాబాకు మాత్రమే తెలుస్తుంది, ఇతరులకు కాదు అని వీటి యొక్క భావము. రేపటి వీడియోలో విష్ణు సహస్రనామం గురించి తెలుసుకుందాము. ఓం సాయిరామ్.